డాక్యుమెంట్ రైటర్ల ఐక్యత, డాక్యుమెంట్ రైటర్ల ఐక్యత, డాక్యుమెంట్ రైటర్ల ఐక్యత. ప్రజల ఆస్తులకి ఆర్ఎస్కే కేంద్రాలని పాత పద్ధతుల్లోనే 396 జీవోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలో ఉండే దస్తావేజు లేఖర్లకి, వారి అసిస్టెంట్లకి, డిటిపి ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నారు? 396 జీవోలు ఏముంది? 396 జీవోలో ప్రజల ఆస్తులకి భద్రత లేదు, ప్రైవేటు చేతుల్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇష్టం వచ్చినా కష్టం వచ్చినా వాళ్ళ చేతికే ఇవ్వాలి. దస్తావేజుల్లో అవి ఏ రోజైనా కానీ ఇతరులకి మారే అవకాశం ఉంది. మేము చెప్పేది ఏంటంటే, మీరు ఏ ఆఫీస్ అయినా పెట్టుకోండి, దస్తావేజు రాసే విధానాన్ని ఈ రైటర్లకి ఇచ్చి 5 లక్షల కుటుంబాలని కాపాడండి. ప్రజలకి భద్రతతో పాటుగా వాళ్ళ ఆస్తులను కూడా జాగ్రత్తగా చూసిపెట్టి వాళ్ళకి ఆ దస్తావేజులోంటి లీగల్ అఫెన్స్ అంతా కూడా మేము చూస్తూ ఎలాంటి బ్యాంకులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఈ 396 జీవోని తీసుకొని వచ్చి ప్రజల మీద రుద్దడం కరెక్ట్ కాదు. రుద్దడమే కాకుండా అదనంగా 2000 రూపాయలు మళ్ళీ వసూలు చేస్తున్నారు. ఈ 2000 రూపాయలు ఎందుకు పబ్లిక్ ఇవ్వాలి? ఫెసిలిటీస్ ఇస్తాం అంటున్నారు. ఇదే ఇటు చూపించండి. అదే ఫెసిలిటీస్ని దీన్ని కార్పొరేట్ ఆఫీస్గా చేయొచ్చు కదా. దీన్ని కార్పొరేట్ ఆఫీస్ చేయించి మంచి ఆఫీస్ స్టాఫ్ని పెట్టుకొని ఆ విధానాన్ని కొనసాగించవచ్చు కదా. ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టడం అవసరమా? ఈ 396 జీవోలో మాకు ఐజీ గారు చెప్పినటువంటి విధానం ఏంటంటే, ఈ 396 జీవోలో మీకు వచ్చిన ఇబ్బంది లేదు, మీ పాటికి మీరు రాసుకోండి అంటున్నాడు. అయితే అలాంటప్పుడు 396 సవరించి మీరు రాసుకోవచ్చిన పదాన్ని ఎందుకు పెట్టకూడదు అంటే, మేము పెట్టకూడదు అంటాడు. అంటే ఏమని? ఈ ఐజీ గారు ఉన్నంతకాలం మేము రాసుకున్నా రాను రోజుల్లో దీన్ని తరలించే ఏర్పాటు జరుగుతున్నాయి. కాబట్టి 5 లక్షల మంది నిరుద్యోగులు చేయడం ఈ ప్రభుత్వానికి అవసరమా? ఉన్నదాన్ని సరిచేసి వీళ్ళకే లైసెన్స్ విధానం పునరుద్ధరించి మంచి క్వాలిఫైడ్ వాళ్ళని తీసుకొని హ్యాపీగా దీన్ని ఇలాంటి రిపేర్లను చేయించి వీళ్ళకే ఇస్తే మీ ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు వస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఇలాంటి బంధులు కానీ గవర్నమెంట్ మీద ఎవరు కూడా యాక్సిషన్ కానీ ఎవరు మాట్లాడే అవకాశం లేదు. ఇవాళ ఏఐ అనేది ఏ రూపకల్పనలో డాక్యుమెంట్ తయారు చేస్తుందండి? ఏ రూపకల్పన చేస్తుంది? ఏఐలో పార్టీషన్ డాక్యుమెంట్ చేయాలనుకుంటే అన్నకి ఏం ఆస్తి వస్తుంది, తమ్ముడికి ఏం ఆస్తి వస్తుంది, చిన్నానికి ఏం ఆస్తి వస్తుంది, ఈ ఏఐ అడిగితే ఇస్తుందా? ఈ డాక్యుమెంట్ పర్ఫెక్టేనా? దాని లింక్ డాక్యుమెంట్ చూపిస్తుందా? ఎవరి దగ్గర ఎవరు కొన్నాం ఇప్పుడు వచ్చున్నాయి. ఇప్పుడు ఆన్లైన్లో 1-2 జరుగుతున్నాయి. ఆ జరిగిన డాక్యుమెంట్ చూస్తే ఒక పేపర్, ఆ పేపర్లో దిగువ షెడ్యూల్ దాఖలేస్తే ఎవరి దగ్గర కొన్నావు ఏం ఉండదు. ఆ షెడ్యూల్ లేదు, లింక్ డాక్యుమెంట్ మాత్రం వేస్తున్నారు. ఈ ఎక్కడి నుంచి వచ్చింది, ఏమొచ్చింది? ఆ పేపర్ ఉపయోగపడద్దా? రేపు పొద్దున లీగల్గా చెల్లద్దా? వాళ్ళు బ్యాంకులో పోతే మళ్ళీ ఖర్చు పెట్టుకోవాలన్నా? ఇవన్నీ కూడా ప్రభుత్వం మళ్ళీ కూడా కొత్త అనౌన్స్మెంట్ ఇచ్చి మీరు రాండి ఆఫీసులు జరిగిపోతున్నాయంటే ఆఫీసులు జరిపే తెల్ల పేపర్ తీసుకోపోవాలన్నా? ఒక తెల్ల పేపర్ అది ఎవిడెన్సా? ఆ పేపర్ పట్టుకుంటే ఏమవుద్ది? స్టాంప్ పేపర్ మీద రాసి అన్నీ కూడా రాసి పబ్లిక్ ఇస్తే వాళ్ళకి రేపు పొద్దున లీగల్గానే ఉపయోగపడుతుంది. ఏదైనా ఉపయోగపడుతుంది. మేము అడిగే ప్రశ్న ఒకటే, 396 జీవోని సవరించండి, లేదా దాన్ని రద్దు చేసేయండి, యథావిధిగా కొనసాగించండి. లేదా మీరు ఏమైనా పెట్టుకోండి, మాకు అవసరం లేదు. మేము రాసేదానికి రూపకల్పన చేస్తూ మాకు లైసెన్సుల విధానం పునరుద్ధరించి మా ఛార్జీలు మీరే నిర్ణయించండి. మేము గవర్నమెంట్కి ఒబీడియన్స్గా ఉండి గవర్నమెంట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు చెప్పిన విధానం చేస్తాం. మేము తప్పు చేసామా, మా లైసెన్స్ విధానం రద్దు చేసేయండి. మేము ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయం. 100% దీన్ని వాళ్ళకి ఇచ్చే 2000 రూపాయలు ఇదే రైటర్లకు ఇచ్చి వీళ్ళనే వాళ్ళ జీవనోపాధిని కాపాడుతూ 5 లక్షల కుటుంబాలు దీని మీద ఆధారపడి వీళ్ళందరూ మళ్ళీ నిరుద్యోగం చేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇవన్నీ చేసే బదులు తర్వాత వాళ్ళని సచివాలయాలు మీ సేవలు ఎలా చేశారో అలా చేయకుండా వాళ్ళకి ఆశ పెట్టి వాళ్ళని కూడా నాశనం చేయకుండా ఉన్నదాన్నే మీరు జాగ్రత్తగా నడపాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఈ జీవోని
పూర్తిగా మార్పు చేయాలా, రద్దు చేయాలా, లేకుంటే మాకు అవకాశాన్ని కల్పించాలని మేము రాష్ట్ర ప్రభుత్వం వారిని విన్నవించుకుంటున్నాం. జై